ఒకసారి క్విక్ రియాక్షన్స్ తీసుకుందాం. పాత్ర నాగభూషణ్ గారు సార్ చెప్పండి. హలో రజనీకాంత్ గారు, డాన్స్ చేసే మూడ్ లో ఉన్నారా? ఎందుకు డాన్స్ ఎందుకు సార్, మేము ముందుగానే ఊహించిందే కదా. గత అది సాయంత్రం 4ంటికి ఆ కార్యక్రమం సంబరాలు అనేది. బట్ నేను అనేది ఏంటంటే సార్, ఒకటి మాత్రం వాస్తవం, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కూటమి రావడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది డెఫినెట్ గా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అంటే దేశంలో బాగుంటుంది, అదైతే క్లారిటీ వస్తుంది. అది కూడా మీ మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయండి అందరూ కూడా. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా పాలు పంచుకోవాలండి. దాని గురించి ఆలోచించారు. ఓకే, అవన్నీ 4 తర్వాత పూర్తి పోస్ట్ మార్టం తర్వాత. కూటమి అంటే బీజేపీకి మెజారిటీ రాని కూటమి. బీజేపీకి సార్ ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి, ఒక 22-23 వరకు పార్లమెంట్ కూడా వచ్చే పరిస్థితుంది సార్. మనం అక్కడ పార్లమెంట్ మీరు తక్కువ చూపిస్తున్నారు, కానీ అది కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఫోన్లో 22-23 పార్లమెంటు దరిదాపుగా కూటమికి 160 దాకా టచ్ అయ్యే పరిస్థితి ఉంది ఇవాళ. రవిచంద్రారెడ్డి గారు సార్, వాళ్ళ ఆశాభావం తప్పు కాదు. ఎందుకంటే గణాంకాలు కనపడుతూనే ఉన్నాయి. స్టాండర్డ్ గా 5వ రౌండ్ నుంచి 6వ రౌండ్కు పోయినట్టుంది. కానీ రౌండ్లు ఎన్నున్నా కూడా ఖచ్చితంగా ఆఖరి రౌండ్ పూర్తయి డిక్లేర్ చేసే వరకు మేమైతే ఆశను వదులుకోం. కానీ మేము మంచి చేసామని భావిస్తున్నాం. కానీ వాళ్ళు మా సత్య ఇచ్చిన అప్డేట్స్ ప్రకారం మీకు వచ్చినటువంటి 23 స్థానాల లీడ్ లో కూడా రవిచంద్రారెడ్డి గారు మీకు వచ్చినటువంటి 23 స్థానాల లీడ్ లో కూడా కనీసం 15 చోట్ల 1000 ఓట్ల ఆధిక్యత కూడా లేనటువంటి పరిస్థితి. అన్ని చోట్ల 200-300 మించి పరిస్థితి. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే 2000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఇది చాలా థిన్ మెజారిటీ. అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ కూడా చూసుకుంటే 56% ఎన్డీఏకి పడితే 40% మాత్రమే వైసీపీకి పడ్డటువంటి పరిస్థితి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు. ఓకే, రవి గారు మురళి గారు చెప్పండి. ఒక్కసారి ఓటమి చూశాక ఎన్ని సీట్లు గెలిచామనే దానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఖచ్చితంగా కూడా సమీక్షకు అవసరం పడుతుంది. ఖచ్చితంగా కూడా ఓటం అవుతుంది, గెలుపు అవుతుంది సార్. ఇక్కడ 23 వచ్చాయా, 63 వచ్చాయా, 43 వచ్చాయా పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఎక్కడ తప్పు జరిగిందనేది చూడాల్సి వస్తుంది. ఖచ్చితంగా కూడా వాళ్ళకు వచ్చే స్థానాలు ఎన్ని పెరిగినా అది అంకెల్లోనే. ఇట్స్ టూ ఎర్లీ. కానీ రవిచంద్రారెడ్డి గారు, ఇట్స్ టూ ఎర్లీ. నా స్ట్రైట్ పాయింట్, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనే స్టేట్మెంట్కి ప్రజలు ఇచ్చిన రియాక్షన్ ఇది సమాధానం. సార్ కాదు సార్, మంచి జరిగిందని తెలిసినప్పటికీ ఎవరి కోసం ఇస్తారు? మీ డబ్బులు మీకే ఇచ్చారు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ భూమి మీది కాదు. అంతేకాదు, ఏదైతే వైఫై లాగా ఒక ఎల్లో మీడియా హవా నడిచిందో, ప్రతిరోజు 2 పత్రికల్లో విషయం చెప్పారో అది నిజమని నమ్మినట్టు కనపడుతుంది. కాదు రజనీకాంత్ గారు, 3 రాజధానులు చాలా ఎఫెక్ట్ ఉంది సార్. 3 రాజధానులు వైజాగ్ లో సీట్లు రావాలి కదా సార్. మరి 3 రాజధానులు అమరావతి అనేది రాజధానుల అంశాన్ని ప్రజలు విభేదించారు. సో వైజాగ్ లో సీట్లు రాలేదు, అమరావతిలో సీట్లు రాలేదు, కర్నూలులో పెద్ద వస్తున్నట్లు లేవు. 3 రాజధానులు విభేదించినట్టే. కారణాలన్నీ విశ్లేషిస్తాం సార్, గ్యారెంటీ విశ్లేషించాలి. పోస్ట్ మార్టం విశ్లేషించడానికి ఏం లేదు సార్. ఇంకో గంట 2 సార్లు వచ్చాయి కాబట్టి మీ ఇంట్లో ఒకటే పాయింట్, మీ ఇంట్లో మంచి జరిగింది అనేది ఒక పరిమితి. మన రాష్ట్రంలో మంచి జరగట్లేదు నాకు అభిప్రాయం. ఈ రెండింటి క్లాష్ వచ్చింది అనుకోండి, రాష్ట్రంలో ఏదో మంచి ప్రజలు ఒక ప్రజల్లో వచ్చింది.